అందరికీ నమస్కారం అండి. జీకే9 న్యూస్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం విజయవాడ బెంగళూరు నేషనల్ ఎక్స్ప్రెస్ హైవే గురించి మరి పనులు అయితే త్వరగా పూర్తి కావస్తున్నవి. దీని గురించి లోతుగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని ఐటీ హబ్ బెంగళూరుతో అనుసంధానించే విజయవాడ బెంగళూరు గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే NH544G పనులు ప్రస్తుతం తుది దశకు చేరుకుంటున్నాయి. ఈ రహదారి అందుబాటులోకి వస్తే రెండు నగరాల మధ్య రవాణా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు రానున్నాయి. ప్రస్తుతం విజయవాడ నుండి బెంగళూరు వెళ్ళాలంటే దాదాపు 11 గంటల నుండి 12 గంటల సమయం పడుతుంది. భారత్ మాలా పరియోజన ఫేజ్ 2 కింద నిర్మిస్తున్న ఈ 6 లైన్ల యాక్సెస్ కంట్రోల్డ్ ఎక్స్ప్రెస్ వే ద్వారా ఈ ప్రయాణ సమయం కేవలం 6 గంటలకు తగ్గుతుంది. వాహనాల వేగవంతమైన ప్రయాణానికి వీలుగా ఎలాంటి అడ్డంకులు లేని రీతిలో ఈ రహదారిని డిజైన్ చేశారు. ప్రాజెక్టు ముఖ్యాంశాలు చూద్దాం. మొత్తం వ్యయం సుమారు 19,320 కోట్ల రూపాయలు. మొత్తం పొడవు 624 కిలోమీటర్లు. గ్రీన్ఫీల్డ్, బ్రౌన్ఫీల్డ్ కలిపి. గ్రీన్ఫీల్డ్ విభాగం ఏపీ కర్ణాటక సరిహద్దులోని కోడికొండ నుండి అద్దంకి ముప్పవరం వరకు 343 కిలోమీటర్ల మేర కొత్త రహదారి నిర్మాణం. ప్యాకేజీలు మొత్తం 14 ప్యాకేజీలు. ఏ సంస్థలకు కాంట్రాక్ట్ ఇచ్చారంటే మేఘా ఇంజనీరింగ్, KNR కన్స్ట్రక్షన్స్, దిలీప్ బిల్డ్కాన్ వంటి సంస్థలకు పనులు అప్పగించారు. ఈ హైవే ఏపీలోని గుంటూరు, ప్రకాశం, కర్నూలు, కడప జిల్లాల మీదుగా సాగుతుంది. ప్రధానంగా జనసాంద్రత తక్కువగా ఉన్న ప్రాంతాల గుండా గ్రీన్ఫీల్డ్ అలైన్మెంట్ వెళ్లడం వల్ల పాత రహదారులపై ట్రాఫిక్ ఒత్తిడి తగ్గుతుంది. ప్రకాశం జిల్లాలో ఈ రహదారి అత్యధికంగా 110 కిలోమీటర్ల మేర సాగుతుంది. సిఎస్పురం, కనిగిరి, వెలిగండ్ల, మర్రిపూడి, చేమకుర్తి, తాళ్ళూరు, అద్దంకి, కొండెపి, పంగులూరు మండలాల మీదుగా ఈ కారిడార్ వెళ్తుంది. పొదిలి, కనిగిరి వంటి పట్టణాలకు ఈ రహదారి భారీ ఊతం ఇవ్వనుంది. ప్రస్తుతం నారాయణపేట, చంద్రశేఖరపురం, పోలవరం, మర్రిపాడు వంటి ప్రాంతాలలో ఎర్త్వర్క్ బ్రిడ్జిల నిర్మాణం, అప్స్టాల్ లేయింగ్ పనులు వేగంగా జరుగుతున్నాయి. భూసేకరణ ప్రక్రియ దాదాపు పూర్తి కావడంతో పనులకు ఎలాంటి ఆటంకాలు కలగడం లేదు. రైతులకు నిబంధనల ప్రకారము పరిహారం అందజేసినట్లు అధికారులు తెలిపారు. ఈ హైవే కేవలం ప్రయాణ సౌకర్యాన్ని కాకుండా ఆర్థిక అవకాశాలను కూడా మెరుగుపరుస్తుంది. ప్రకాశం జిల్లాలోని వ్యవసాయ ఉత్పత్తులు, గ్రానైట్ వంటి ఖనిజాలను విజయవాడ, బెంగళూరు మార్కెట్లకు, అలాగే తూర్పు తీరంలోని ఓడరేవులకు వేగంగా తరలించే వీలుంటుంది. 2026 నాటికి పూర్తి కావాల్సిన ఈ ప్రాజెక్టు ఇంకా కొంత సమయం పట్టే అవకాశం అయితే ఉంది. మరి 2027కి పూర్తి అవుతుంది అని అంచనా అయితే ఉంది. ఒకసారి మనము రూట్ మ్యాప్ గమనించినట్లయితే ఎక్కడి నుంచి ఎక్కడికి ముగుస్తుందనేది, ఈ రహదారి ప్రధానంగా బెంగళూరులో మొదలై విజయవాడ వద్ద ముగుస్తుంది. ఇది 11 జిల్లాల మీదుగా ప్రయాణిస్తుంది. ప్రధాన మార్గము ప్రారంభం బెంగళూరు NH44 ద్వారా కోడికొండ వరకు బ్రౌన్ఫీల్డ్ అప్గ్రేడ్. కోడికొండ శ్రీ సత్యసాయి జిల్లా. ఇక్కడ నుండి అసలైన గ్రీన్ఫీల్డ్ సెక్షన్ ప్రారంభమవుతుంది. ఏ ఊర్ల మీదుగా కొనసాగుతుందంటే శ్రీ సత్యసాయి జిల్లా కోడికొండ, గోరంట్ల, కదిరి. వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందుల, ఎర్రగుంట్ల, కడప, మైదుకూరు, పూర్వమామిళ్ళ, నెల్లూరు, ప్రకాశం సరిహద్దు, వంగపాడు. ప్రకాశం జిల్లా కనిగిరి, పొదిలి, సిఎస్పురం, చేమకుర్తి. బాపట్ల జిల్లా అద్దంకి గ్రీన్ఫీల్డ్ సెక్షన్ ఇక్కడితో ముగుస్తుంది. ముగింపు అద్దంకి నుండి NH16 ద్వారా చిలకలూరిపేట, గుంటూరు మీదుగా విజయవాడ, అమరావతి చేరుకుంటుంది. జిల్లాల వారీగా మార్గం కర్ణాటక బెంగళూరు అర్బన్, బెంగళూరు రూరల్, చిక్కబల్లాపురం. ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి, అన్నమయ్య, వైఎస్ఆర్ కడప, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, గుంటూరు, NTR జిల్లాలు. ఈ రహదారి అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు పెద్ద సమీపంలో ముగిసేలా ప్లాన్ చేస్తున్నారు. దీనివల్ల పాత జాతీయ రహదారులపై ఉన్న ట్రాఫిక్ గణనీయంగా తగ్గుతుంది. ఈ నేషనల్ ఎక్స్ప్రెస్ వే మీదుగా మరి ఎటువంటి వాహనాలు, ద్విచక్ర వాహనాలు కానీ మరి ఆటోలు కానీ అనుమతి లేదు ప్రయాణించడానికి. ఇది కేవలము మరి వేగం ఎక్కువగా ఉండే కార్లు, బస్సులు కానీ మరి లారీలు, రవాణాకు సంబంధించిన లారీలు. మరి ఇది కనుక ప్రారంభించినట్లయితే మనము విజయవాడ కానీ బెంగళూరు పోవాలంటే మాత్రము చాలా తక్కువ సమయమే పడుతుంది. సగానికి సగం సమయాన్ని వెచ్చించవచ్చు. మరి దీనివల్ల చాలా ఉపయోగాలు అనేవి మున్ముందు మరి ప్రజలకు, ప్రయాణికులకు చాలా ఇది ఒక మహర్దశ అనే చెప్పాలి.